మహానాడు రెండవ రోజు 11 తీర్మానాలపై చర్చ ఆమోదం జరిగింది. అందులో ముఖ్యంగా రాజధానికి సంబంధించి చర్చలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడు తండ్రి, ఇప్పుడు తనయుడు తన మీద కక్షగట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అభివృద్ధి కోసం ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా అభివృద్ధిలో బుల్లెట్లా ముందుకు దూసుకుపోతాను, కనీసం పులివెందలకు రోడ్డు వేస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడే పరిస్థితి వస్తుందని ఆయన విమర్శించారు. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంతో విభేదాలొద్దు, సఖ్యంగా ముందుకెళ్లి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. అప్పట్లోనే తెలంగాణలో ప్రాజెక్టులు నా హయాంలోనే మొదలు పెట్టాము, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఖచ్చితంగా ఎపిక్స్ కమిటీ ముందు కూర్చున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరోసారి ఆయన పిలుపునిచ్చారు. అలాగే 2 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం నిన్న ఢిల్లీలో పెద్ద కార్యక్రమం నిర్వహించింది. ప్రధాని మోడీ అవినీతిని అంతు చూస్తాను, ఎక్కడ అవినీతికి అవకాశం ఇవ్వనని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసి వ్యాఖ్యానించారు. అయితే ఏం సాధించారని 2 ఏళ్ల పండుగలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళు మనం చర్చించుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు రమేష్ నాయుడు, బీజేవైఎం నాయకుడు, చంద్రశేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ముఖ్య నేత జంధ్యాల రవిశంకర్ గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వకేట్ డీసీ గోవింద్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత. ఇక తిరుపతి నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు పి సాయిబాబా గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్. వారితో మాట్లాడారు. నమస్కారం సాయిబాబా గారు. రైట్, ముఖ్యంగా గోవింద్ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. మహానాడులో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యాఖ్య తీవ్రంగానే చేస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని ఇన్నాళ్ల నా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. అనేక మంది నాయకులను చూశాను, కానీ అతనికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, అభివృద్ధి పట్టదు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడే పరిస్థితి కల్పిస్తాడు. అప్పట్లో తండ్రి, ఇప్పట్లో తనయుడు అని చాలా సీరియస్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి. సార్, ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్, మనం ఢిల్లీలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి సంభాషణ విన్నాం. ఎంత హుందాగా మాట్లాడారో వారు. ఎక్కడ కూడా అంటే ప్రతిపక్షాన్ని విమర్శించడం కానీ, తను చేసినటువంటి చిన్న చిన్న పనులైనా ఏ విధంగా ఇంపాక్ట్ వచ్చింది, 36,000 కోట్ల రూపాయలు ఏ విధంగా తను మిగిలించగలిగినాడు, బీద ప్రజలకు ఏ విధంగా అది మేలు చేయగలుగుతున్నారు అనేటువంటి ఒక ఉపన్యాసం. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా అపోజిషన్ కానీ మిగతాది ఒక ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి అని చెప్పి వారు రాత్రి నేను 10:30-11 రాజకీయ కారణాలతో విమర్శించే వాళ్ళని పట్టించుకోక్కర్లేదు, ముందుకెళ్ళొచ్చు అనేటువంటిది ఎంతో హుందాగా. కానీ మరి దరిదాపు అదే వయస్సు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే ఆయన ఎప్పుడు తన్ను గురించి డబ్బా కొట్టుకోవడం తప్ప అందులో ఎక్కడ కూడా తను మామూలుగా ఈ రాష్ట్రానికి ఏం చేశామో, ఈ రాష్ట్రం ఎట్లా ముందుకు పోవాలి అనేది లేకుండా ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుని జుల్లేదు, ఇంత హారిబుల్ ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ఆ పదవికి ఏమాత్రము వన్నెది చేయగా లేవు. ఎక్కడ కూడా నేను ఇప్పుడు చూస్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాను. వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధిని ఎక్కడ కూడా అడ్డుకున్నటువంటి ఎక్కడ కూడా ప్రశ్నించరు. రెండోది కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా తను ఏ విధంగా అనేకమైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్తో ప్రజా సమస్యల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఒక బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తించేటువంటి తీరు నిజానికి ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలి. కానీ కక్ష కట్టారు. అప్పట్లో హైదరాబాద్ డెవలప్ చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడేవాడు. ఇవాళ అమరావతిని దేశంలోకెల్లా బెస్ట్ రాజధాని కట్టాలని నేను అనుకుంటూ ఉంటే ఈయన కేసులు వేయించడాలు, లేకపోతే రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఎందుకు కక్ష కట్టాడు ప్రతిపక్ష నేత అర్థం కాని పరిస్థితి, అవగాహన లేకుండా మాట్లాడుతాడు అని మాట్లాడారు. సరే, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి నా వల్లనే జరిగింది, నేనే చేసినాను, ఇంకొక నాయకుడి చేత కాదు అనేటువంటిది ఎంత పెద్ద నాయకులను మనం చూస్తున్నాము. అందరూ కూడా ఇదంతా కూడా మీకు ఒక పదవి ఇచ్చిన తర్వాత దానివల్ల మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరుగుద్ది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ డెవలప్మెంట్ జరగలేదా? ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా ముఖ్యమంత్రిగా శభాస్ అనిపించుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన తన గురించి ఎక్కువ ప్రజలు తను చేసేటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, కానీ గంటల తరబడి ఆయన చెప్పుకోపోతే అట్లా మీరు విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసే పనులను సమర్థించుకుంటూ చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పుకుంటున్నారు. చాలా మంది చెప్పుకోవడానికి ఒక స్టైల్ ఉంటుంది దాంట్లో, కానీ అది లేదు. రవిశంకర్ గారు మీరేమంటారు? ఆ స్టైల్, ప్రధాని మాట్లాడిన స్టైల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అనేది వైసీపీ కామెంట్. ఇప్పుడు అంటే ఒక పార్టీ అని కాదు, మొత్తం అన్ని పార్టీలు కూడా మామూలుగా ఒక ప్రభుత్వం యొక్క ఘనత ప్రజలు చెప్పుకోవాలి. కానీ
ఈవెంట్ మేనేజర్లు పెట్టుకుని ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేసి పెద్ద పెద్ద డయాసులు తయారు చేసుకుని దాంట్లో సినిమా యాక్టర్లు డాన్సులు, సినిమా యాక్టర్లు యాంకర్లు, సినిమా యాక్టర్లు బీజేపీ గురించి ఎవరు అందరి గురించి అంటే ఇక తెలుగుదేశానికి సినిమా యాక్టర్లు అవసరం లేదు, వాళ్ళు సినిమా యాక్టర్ల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి సినిమా వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, దాని గురించి కాదు. యూజువల్గా ఏంటంటే మనము ఈ తరహా ఇంతకు ముందు ఎప్పుడు చూడలే, ఈ మధ్య కాలంలో చాలా ప్రబలిపోయింది ఇది ఈ రకంగా. కాబట్టి కాకపోతే ఏంటంటే ఎక్కడైనా కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీ మీటింగు, పొలిటికల్ పార్టీ యొక్క ఇయర్లీ ఫంక్షన్కి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం, మేము ఇది చేసాం అది చేసామని చెప్పుకోవటం సర్వసాధారణం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కేటాయింపు చేయటం అనేది, ఒక మహానాడులో జగన్మోహన్ రెడ్డికి టైం కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పైగా ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 3 రోజుల ఫంక్షన్లో అద్భుతంగా ఎలివేట్ చేశారు. మీరు కన్స్ట్రక్టివ్గా కనుక మనం మాట్లాడుకుంటే అద్భుతంగా ఎలివేట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో కూడా ఇదే మాట్లాడుతున్నాడు, బయట కూడా ఇదే మాట్లాడుతున్నాడు, ఆయనకి అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి అసహ్యం వేస్తుంది అని. అంటే మీకు ఏమవుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు అనే సంగతి మనకి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూనే, ప్రతిపక్ష నాయకుడు డ్యూటీ ఏంటి ప్రజాస్వామ్యంలో? నిన్ను ఎండగట్టడం మాత్రమే, ప్రజలకి తీసుకెళ్తాం, నీ సమస్యలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం అని. మాకు ప్రజల దృష్టికి, మా దృష్టికి, ప్రజల దృష్టికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన తీసుకెళ్తున్నాడు మమ్మల్ని ఎండగడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదంటే ఎట్లా చెప్తారు మీరు? అంటే మీరు డెవలప్మెంట్ నేను చేశారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు అనుకోండి, మీకు ఒక్కొక్కళ్ళు బహుశా ఋషి గారి అకౌంట్ లోకి 15 లక్షలు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా అకౌంట్ లో అయితే 15 లక్షలు రాలే. ఆ దొంగ మనీ, బ్లాక్ మనీ తెచ్చేస్తా అని ఫస్ట్ పోల్ ప్రామిస్, ఆయన ప్రీ పోల్ ప్రామిస్ చేసినాడు, అవేమి రాలే. మా దగ్గర కరప్ట్ ఫ్రీ అన్నారు. మేము రాజస్థాన్ సింధియా సంగతి ఏంటి, మీ చౌహాన్ సంగతి ఏంటి, ఈ రకంగా చెప్పుకుంటే 100 మంది పేర్లు చెప్తారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు, లక్షల కోట్ల అవినీతి కంపేర్ చేసుకుంటే కరెక్ట్ అండి. లలిత్ మోడీ వెళ్ళిపోయాడు, తర్వాత కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా వెళ్ళిపోయాడు, వాళ్ళందరూ మీ హయాంలో వెళ్ళిపోయారు. దాని గురించి నేను మాట్లాడట్లే. మనం మాట్లాడుకున్నట్లయితే నువ్వు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతున్నప్పుడు రాజధాని గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని సహకారం గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి. మీరు రెజల్యూషన్ పాస్ చేస్తే సరిపోతుందా? అసెంబ్లీలో రెజల్యూషన్ ఎప్పుడో పాస్ చేసి పంపించారు కదా, అది సరిపోతుందా? ప్రజలు ఏమనుకుంటున్నారో కావద్దా? మీ ఇద్దరు ఒకే రకమైన కాంబినేషన్స్ లో ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తూ నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను తుడిచినట్టు చేస్తా అని చెప్పి కళ్ళు నీళ్ళు తుడిచినట్టు చేస్తా అని చెప్పుకోవటం అనేది ఎంతవరకు సబబు? మనం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు హుందాతనంగా మాట్లాడారు, వారు కూడా మాట్లాడారు, హుందాతనంగా మాట్లాడుకోవాలనే ఉంది. సాయిబాబా గారు సార్, రైట్, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు అనే విషయాన్ని సందర్భోచిన ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈవెన్ పులివెందలకి రోడ్డు వేస్తానన్నా కూడా జగన్ అడ్డుపడతాడని. ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడతాడు అనేది ఇంకొంచెం కన్స్ట్రక్టివ్ గా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రెండోది, అధికారకి దీటుగా బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కనుమరుగవుతుందని నిన్న వ్యాఖ్యానించడం కేవలం పార్టీ పండుగ సందర్భంగా చేసిన రాజకీయ విమర్శ కాదా? అంటే ఇందులో ఋషి గారు, మనం ప్రజల కోణంలో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ పదే ఒకే విషయాన్ని ఎన్నిసార్లు రిపీటెడ్గా అసెంబ్లీ వేదికగా చెప్పినా, లేతే మీడియా వేదికగా చెప్పినా, లేతే ప్రజా వేదికగా చేసుకొని ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఒకటే విషయాన్ని మేము అనుకున్నదే మీరు రైటు అన్నట్లుగా, మీరు ట్రీట్ చేయాలన్నట్లుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులో మీకు, నాకు, ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం, సిఆర్డిఏ విషయంలో, క్యాపిటల్ విషయంలో 33,000 ఎకరాలు మొత్తం రైతులే ప్రభుత్వానికి భూ సమీకరణ కింద ఇచ్చి, వాళ్ళు డెవలప్మెంట్ కింద 1/4 or 30%, 35% వరకు వాళ్ళకి షేర్ వస్తూ ఉంది. ఒక 30% వరకు రోడ్ల కింద వెళ్తూ ఉంది. మిగతా ల్యాండ్ని ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలకి వాడాలనేది టోటల్ సిఆర్డిఏ ప్రపోజల్ అండి. అది మొత్తం కూడా ఇదందరికీ తెలిసిన విషయమే. 33,000 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయడంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేదో ఒక సంవత్సరంన్నర క్రితం అని అదే రిపీట్. అంటే రైతు అవినీతి చేసినట్ట, లేకపోతే ఆ గ్రామాల ప్రజలు అవినీతి చేసినట్ట, ఎవరు అవినీతి చేసినట్లు? ఈ విషయం ఎన్నిసార్లు అసెంబ్లీ వేదికగా చెప్పినా
ప్రజా వేదికలుగా చెప్పినా లేదు, మా పార్టీ వేదికల్లో మేము మాట్లాడుకుంటుంది చెప్పినా కానీ ఒకటే విషయం చెప్తా ఉన్నారు. ఇందువల్ల ఈయనకు అర్థం కావట్లేదా, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయకుండా ఏదో విమర్శ చేయాలనే దానికి చేస్తూ ఉన్నారు. మేము మా పార్టీ సమావేశంలో కార్యకర్తలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అవతల వాళ్ళు ఈ విధంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, దాన్ని మనం తిప్పికొడదాము. అంటే రైతులు అవినీతి చేశారా? ఎవరు అవినీతి చేశారు? రైతులు ల్యాండ్ ఇవ్వటం, ఒక్కొక్క రైతుకు 3 కోట్లు అవినీతి జరిగిందా? సాయిబాబా గారు ఒక నిమిషం, డబ్బులు ఇచ్చి కేసులు పెట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే ఎవరు పెట్టిస్తున్నారు, ఎవరెవరికి డబ్బులు ఇస్తున్నారు? కేసులు పెట్టిస్తారు అంటే ఇక్కడ అది ఆ సందర్భంగా ఏ సందర్భంలో అన్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నదండి. కొన్ని చోట్ల వాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్నా లేకపోతే కొంతమంది ఎదురుపక్షం వాళ్ళని తీసుకొని కొన్ని చోట్ల అది ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భం అనేది నేను గమనించలేదు. ఆ సందర్భంలో ఏమొచ్చింది అనేది గమనించాల్సిన విషయం అయితే ఉన్నదండి. ఇక్కడ ప్రభుత్వం అనేది పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో లింక్ అనేది ఈ పార్టీ వేదికల్లో జరిగేది. ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా చేస్తున్నాం, పార్టీ కార్యకర్తలు ఏ విధంగా సపోర్ట్ చేయాలి, మనం ఏ విధంగా వెళ్ళాలి, ఇది క్లోజ్డ్ పార్టీ ఇన్వైటీస్ యొక్క మీటింగ్ అండి. దీనికి జరుగుతూ ఉంది. ఇది కార్యకర్తలందరికీ 35 సంవత్సరాలుగా జరుగుతున్న పండగ. ఎవ్రీ ఇయర్ తెలుగుదేశం పార్టీ చేసుకునే వేదిక. అదేవిధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుంటుంది, గత 2 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు తీసుకున్నాం, మనం ఏ విధంగా అవతల వాళ్ళు మన మీద కావాలని విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ విమర్శలకి అర్థం పర్థం లేని వాటిగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ కంప్లీట్ గా కనుమరుగైపోతుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చన్. ఒక్క నిమిషం 320 కోట్ల రూపాయల ఫైబర్ గ్రిడ్ టెండర్ పిలిచింది 320 కోట్ల రూపాయలకి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ డే 1 నుంచి ఏమంటారు, 1700 కోట్ల అవినీతి జరిగింది అని. అంటే అసలు 320 కోట్ల రూపాయల టెండర్లో 1700 కోట్ల రూపాయల అవినీతి ఏ విధంగా జరుగుద్ది? అసలు దాంట్లో ఏమి ఇది కాదండి, ఇది ఫైబర్ గ్రిడ్ టెండర్ ఓపెన్ గా ఉంది. అట్లాగే సోలార్ కార్పొరేషన్ ఉన్నారు. సోలార్ కార్పొరేషన్ పిలిస్తే అసలు టెండరే పిలవలేదు, టెండర్ పిలిచారు, ఓపెన్ చేయలేదు, ఇట్ ఈస్ రిజెక్టెడ్ కూడా. దానికి కూడా అవినీతి జరిగిపోయింది అంటూ ఉంటారు. ఇది అసెంబ్లీ వేదికగా డాక్యుమెంట్లు ఉన్నాయి, ఫైల్ అడగొచ్చు, చూడొచ్చు. ఇవన్నీ అర్థం పెద్దం లేని ఆలోచనలు ఉండడం వల్ల కనుమరుగవటానికి ఇతను కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయట్లేదు. ప్లే చేయకుండా దూరంగా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అతని నుంచి దూరంగా జరిగిపోతున్నారు. ఇవాళ మా వేదికలో చూస్తే మా నాయకులు మాట్లాడింది కన్నా మా కార్యకర్తలు మాట్లాడింది ఎక్కువగా అవకాశం ఇవ్వటం జరిగింది. అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వట్లా. వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఇవ్వట్లేదు, ఎంపీల సమావేశంలో ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ మా నాయకులు మాట్లాడటం మానుకొని మేము కార్యకర్తలకు అవకాశం ఇచ్చాం. అక్కడ ఎప్పుడైతే ఆయన అక్కడే ఆయన కనుమరుగవడం. చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టుల గురించి మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవుతారు, దీని మీద కూడా ఏమైనా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి మీద ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి మీద అక్కర్లేదు కానీ ప్రాజెక్టుల గురించి ఏదైతే సెకండ్ సెషన్ లో మనం మాట్లాడదాం. ప్రాజెక్టులు మీతోనే మొదలు పెడదాం. ఒక నిమిషం, రమేష్ గారు, ప్రతిపక్ష నాయకుడి మీద చేసిన విమర్శ పార్టీ కనుమరుగైపోతుంది అనే దాంతో పాటు ఎన్డీఏ 2 ఏళ్ల ఉత్సవాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించారని, ప్రజల్లో ఏం మార్పు వచ్చేసిందో, మీరు ఎంత స్థాయిలో పండుగలు చేసుకుంటున్నారు, ఆ అంశాల మీద మీరు బ్రీఫ్ గా రెస్పాండ్. మా 2 లక్ష్యాలు భారతీయ జనతా పార్టీకి ఏంటంటే అంత్యోదయ అనేది ఉంటుంది మా యొక్క లక్ష్యం. ఫలాలు అనేటివి కింది నుంచి పైకి వెళ్ళాలి, ఆదర్శం అనేది పై నుంచి కిందికి రావాలి. ఇది మా యొక్క మూల సూత్రం. ఇదే సమయంలో పెద్దలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మోడీ గారు నల్లధనాన్ని తీసుకొస్తారు అని చెప్పిన మాట వాస్తవం. దానికోసం సిట్టు వేయడం జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు 2 సంవత్సరాల వరకు ఏమాత్రం రాజకీయంగా అవినీతి లేనటువంటి పాలన జరిగినటువంటి సమయంలో ప్రజలందరూ కూడా పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా ప్రశంసిస్తున్నటువంటి వైన మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మోడీ గారి యొక్క విశ్వాసం వ్యక్తం చేస్తూ అనేక రకాలైనటువంటి కొత్త ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిధులన్నీ కూడా వెలువల భారతదేశానికి తరలి వస్తున్నటువంటి క్రమంలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు భారతదేశానికి ప్రపంచ దేశాల్లో లభిస్తున్నటువంటి గౌరవం ఏ పాటుతో గమనించాలి. ఒకప్పుడు ఈ దేశ ప్రధానులు, రాష్ట్రపతులు విదేశాల్లో పర్యటన చేస్తే కేవలం ఆ పర్యటన చేసినటువంటి సమయంలో మీడియాలో ఒక కార్నర్ లో వచ్చేటువంటి జోన్ పేజీలో, కానీ ఈ రోజు ఫ్రంట్ లైన్ లో ఆర్టికల్స్ వస్తున్నటువంటి క్రమం. దీనికి అంతటి కారణం ఏమి? ఒక నిమిషం, దీనికి ప్రతిపక్షాలు చేసే విమర్శ ఏంటంటే ఇవాళ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రచారానికి ఖర్చు పెట్టిన డబ్బు ఇక సంక్షేమ పథకాల్లో చాలా వాటికి కూడా ఖర్చు చేయదు అనేది ఒకటైతే, ఇంట గెలిచి రచ్చగెలవాలనే సామెత ఉంది కదా, దాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు ఎక్కడో దేశ విదేశాలుగా అసలు దేశంలో ప్రజలు ఎంతవరకు హ్యాపీగా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యారో అవన్నీ కూడా మేము ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో కావచ్చు, విదేశాంగ విధానం విషయంలో కావచ్చు, మేము దాన్ని అంతా కూడా ఓవర్కమ్ చేసి భారతదేశాన్ని రాబోయే ఈ శతాబ్దిలో
ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలవడం కోసం ఏవైనటువంటి అవసరాలు ఉన్నాయో అవి తీర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం ఒకటి. రెండోది ఏంటంటే నిధులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటున్నటువంటి మాట ఒకటి. ఇది ఖండించాల్సినటువంటి విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్ ప్రజల యొక్క పరిశుభ్రంగా ఉండడం కోసం, లేకంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, లేకపోతే జీవిత బీమా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పామర్లకు సైతం తెలియాలి అంటే నీలాగా నాలాగా ఉన్నటువంటి రోజు పొద్దున్న లేచిన నుంచి టీవీలు లేకంటే పత్రికలు చదివేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గినటువంటి క్రమంలో ప్రచారం చేయాల్సిన అనేక రకాలైనటువంటి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు డయేరియా కారణంగానే ఈ భారతదేశంలో 15 లక్షల మంది చనిపోతున్నటువంటి క్రమంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. జన్ధన్ కారణంగా ఈ రోజు సుమారు బ్యాంకుల్లో జన్ధన్ ఖాతాలు ప్రారంభించినటువంటి కారణంగా భారత ఖజానాకు 35,000 కోట్ల పైచులకు జమ అయింది. ఇలాంటివన్నీ బీజేపీ సాధించినటువంటి ఘన విజయాలు. కానీ లలిత్ మోడీ గారి గురించి లేకపోతే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారి గురించి చెప్పారు. వాళ్ళు ఎవరి హయాంలో అప్పులు తీసుకున్నారు, ఎవరి హయాంలో కరప్షన్ కు పాల్పడ్డారో అవి కూడా ఒకసారి పారిపోవడానికి ఒకటి. ఆయన ఒక రాజ్యసభ ఎంపీ. ఎప్పుడు పాస్పోర్ట్ వ్యాపం కుంభకోణం ఆల్సో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటిదే. దాని మీద వేసినటువంటి సార్ వ్యాపం కుంభకోణం 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది. ఇది కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనటువంటి అవినీతి. మీ ముఖ్యమంత్రి దాని మీద విచారణకు ఆదేశించింది కూడా భారతీయ జనతా పార్టీ.